హాయ్ హలో నమస్తే. దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్. ఆయనతో మాట్లాడదాం. బోల్డెన్ విశేషాల గురించి తెలిసేసుకుందాం. సో హాయ్ డాక్టర్. హలో మేడం. డాక్టర్ గారు, నరాల బలహీనత అనేది చాలా పెద్ద సమస్యగా కనిపిస్తుంది నౌవేడేస్ మనం చూస్తుంటే. అంటే ఆ బాధకి ఏంటంటే ఎవరు దాన్ని ముందుకు ఏ డాక్టర్ అయినా కూడా ఫస్ట్ ఆ పెయిన్ నుంచి బయటకి తీసుకురాగలగాలి. ఈ సమస్యను కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. నరాల బలహీనత అసలు ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటి ఫస్ట్ చెప్పండి. నరాల బలహీనత వచ్చేది లక్షణాలు మనకు చేతుల్లో తిమ్మిర్లు, మెడ నొప్పి, మళ్ళీ నీరసంగా ఫీల్ అవ్వడం, మొత్తం రోజు తల తిరగడం, మళ్ళీ అరకాలు మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు లాగడం, అసలు స్పర్శ ఉండదు ఒక్కొక్కసారి. ఇప్పుడు పేషెంట్లు వచ్చి ఏమంటారు, సార్ నేను బ్రష్ చేసుకునేటప్పుడు ఇట్లా గోడకు సపోర్ట్ తీసుకుంటున్నా ఒక చేయితోటి. ఎందుకంటే కాళ్ళలో స్పర్శ లేదు, ఎక్కడ నేను పడిపోతాను అనేసి భయం. ఈ లక్షణాలు మనకు కనిపిస్తాయి ఎక్కువ. మళ్ళీ దాంతోపాటు మెడ నొప్పి, నడుము నొప్పి, చేతులు లాగడం, ఏం పని చేయడానికి చేతన అవ్వకపోవడం, ఇవి జనరల్ లక్షణాలు మీకు కనిపిస్తాయి. మరి ఈ లక్షణాలు మీరు చెప్పినట్లుగా అందరూ ఓకే ఇది అవన్నీ మేము ఫీల్ అయ్యి ఇది నరాల బలహీనతకు సంబంధించిన వ్యాధి అని ఫీల్ అయిన తర్వాత డైరెక్ట్ అల్లోపతికి వెళ్లకుండా హోమియోపతికి వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నరాలు బలహీనత అనేది వ్యాధి కాదు, ఇది ఒక లక్షణం. ఇది వేరే వేరే వ్యాధుల్లో ఉండే లక్షణాలు. ఇప్పుడు థైరాయిడ్ సమస్య ఉంటే కూడా ఉంటుంది, మెడలో స్పాండిలోసిస్ ఉన్నా ఉంటుంది, నడుములో డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ ఉన్నా ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి ఉంటే కూడా ఉంటుంది. అయితే ఇవి ఉన్న రోగాలు. ఇప్పుడు మనకు ఉన్న లక్షణాలు కూడా పోవాలి, రోగాలు కూడా పోవాలి అంటే మనం హోమియోపతి వైద్యం వాడాలి. ఇప్పుడు మీరు అన్నట్లు హోమియోపతి వైద్యం తీసుకున్నారే అనుకోండి, నరాల బలహీనత ఎప్పటిలోపు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది? హోమియోపతి వైద్యం ఎప్పుడైతే పేషెంట్ వాడతాడు మనకు అడుగుతారు, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది సార్, అవును, ఎన్ని గంటల్లో తగ్గుతుంది అని అడిగేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనం మందు ఇచ్చినాక కింది వరకు దిగినప్పుడు అయితే తగ్గదు, టైం అయితే పడుతుంది, ఓపిక పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే వైద్యాలు దాంట్లో వాడితే మొత్తం జీవితాంతం వాడమని చెప్తారు. మనం ఏమంటాం 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, రోగంని బట్టి పేషెంట్ని బట్టి. ఇప్పుడు మనం మందులు ఇచ్చినాక కొన్ని రోజులకి పేషెంట్కి ఎట్లా చేంజ్ వస్తుంది, కొందరికి చాలా తొందరగా తగ్గుతుంది, కొందరికి కొద్దిగా మెల్లమెల్లగా తగ్గుతుంది. అయితే పేషెంట్ మందుకి ఎట్లా రెస్పాండ్ అవుతుందో దాన్ని బట్టి మనం చెప్పనీకి వస్తుంది ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేసి. మరి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఇంట్లోనే ఉండి సో రెమెడీస్ ఇవ్వాలంటే ఏం రెమెడీస్ ఇస్తారు? ఇప్పుడు నరాల ప్రాబ్లం ఉంది, మీరు ఏం చేయండి అంటే పసుపు ఉంటుంది కదా, పావు చెంచాలో సగం తీసుకోండి, టీ స్పూన్ పసుపు, పావు చెంచాలో సగం. మళ్ళీ దాని తర్వాత జీలకర్ర పౌడర్ ఉంటుంది, అది పావు చెంచా. రోజు మార్నింగ్ మీరు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. ఇది తాగడంతో మీకు ఏదైతే చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, జర నీరసంగా ఉంటుంది, ఇవన్నీ జర మంచిగా అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. అంటే ఏం చేస్తుంది, మీకు గట్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, గట్ ఇష్యూస్ క్లియర్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ నరాల కోసం కూడా బెటర్మెంట్ ఇచ్చేలాగా చేస్తుంది. ముందుగా మీరు మోకాళ్ళ సమస్యల గురించి కూడా చెప్పారు. సో దాని లక్షణాలు చెప్పారు, హోమియోపతిలో ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో చెప్పారు. సో ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇంట్లో ఉండి హోమ్ రెమెడీస్ చెప్పాలంటే ఏం చెప్తారు? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేయండి అంటే భీమసేని కర్పూరం అనేసి ఒక కర్పూరం వస్తుంది. ఇప్పుడు ఈ భీమసేని కర్పూరం అంటే ఏంది, ఏ కర్పూరం అన్నా భీమసేని కర్పూరం ఉంటుందా అనేసి మీకు డౌట్ వస్తుంది. ఏ కర్పూరం అంటే ఆ కర్పూరం భీమసేని కర్పూరం ఉండదు. మీరు భీమసేని కర్పూరం అనేసి అడిగేసి కొనండి, దాంట్లో ఇంత కొద్దిగా మీరు ఏం చేయండి అంటే గోరువెచ్చని నీళ్ళలో వేసుకోండి, దాంతోపాటు వాము పౌడర్ చేసుకోండి, 2 చిటికెడుగులు అది కూడా దాంట్లో వేసుకోండి. ఇవి 2 కలిపి 2 పూటలు తాగండి. దాంతోపాటు మీరు హోమియోపతి మందులు వాడండి, ఇది పూర్తిగా మంచిగా అవుతుంది హోమియోపతి మందులు వాడడం వల్ల. యాక్చువల్లీ నరాల బలహీనత ఏ విధంగా వస్తుంది, లక్షణాలు ఎలా గుర్తించాలి, ఏ స్టేజ్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలో చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే నరాల బలహీనతకి షుగర్కి రెండింటిని కలిపి చెప్తున్నారు. అంటే ఈ 2 ఇష్యూస్తో బాధపడుతున్నాం అంటున్నారు. అంటే ఏది ముందుగా వస్తుంది, ఏది తర్వాత వస్తుంది, దేనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు? యాక్చువల్లీ షుగర్ వ్యాధి ఉందనుకోండి పేషెంట్కి, పేషెంట్ నార్మల్ నడుస్తాడు,
హలో హాయ్ మీరు ఎవరితోటైనా ఇట్లా మాట్లాడి మనం చెప్పనీకి వస్తుందా షుగర్ వ్యాధి ఉందని? చెప్పనీకి రాదు. ఆయాసం వస్తూ ఉంటుంది ఎక్కువగా మాట్లాడేటప్పుడు కూడా అని చెప్తూ ఉంటారు షుగర్ ఆ! వ్యాధితో కొందరు బాధపడే. అంటే అది గూడా మీకు చెప్పినంకనే తెలుస్తది. ఇట్లా అరే! ఉంది షుగర్ వ్యాధి ఉంది మనిషికనేసి. లేకపోతే షుగర్ వ్యాధి ఉంది అని షుగర్ వ్యాధి ఉన్నోనికే ఎన్నో సార్లు అర్థం గాదు. ఇప్పుడు పేషెంట్‌కి మనం అడుగుతాం గదా! ఎప్పుడొచ్చింది షుగర్ వ్యాధి? 6 నెలల బ్యాక్ వచ్చింది. 1 ఇయర్ బ్యాక్ వచ్చింది. అంటే 6 నెలల బ్యాక్ రాలేదు. 6 నెలల బ్యాక్ మీకు తెలిసింది మీకు షుగర్ వ్యాధి ఉంది అని. 1 ఇయర్ బ్యాక్ మీకు తెలిసింది. కానీ ఏంది అంటే షుగర్ వ్యాధి వల్ల మన శరీరంలో డ్యామేజ్ అయితది. ఎట్లా అయితది? మనకు గుండె మీద ప్రభావం పడతది. మన బ్రెయిన్ మీద ప్రభావం పడతది. పక్షవాతం వచ్చే ఛాన్సులు చాలా పెరిగిపోతాయి. గుండెపోటుతోటి చనిపోవడం ఛాన్సులు చాలా పెరిగిపోతాయి. అట్లనే కిడ్నీలు ఎఫెక్ట్ అయితాయి. డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు దాన్ని. కళ్ళు ఎఫెక్ట్ అయితాయి. కంటి చూపు వెళ్ళిపోతది. దాన్ని రెటినోపతి అంటారు. మళ్ళీ అట్లనే ఏంది అంటే మన బాడీలో మొత్తం నరాలు ఉంటాయి కదా, అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఏమవుతుంది? ఇప్పుడు షుగర్ పెరిగింది బాడీలో. ఎప్పుడైతే షుగర్ పెరుగుతుంది అప్పుడు ఆటోమేటికలీ నరాల్లో కొన్ని డ్యామేజ్లు జరుగుతాయి. ఆ డ్యామేజ్లు జరగడం వల్ల మనకు డయాబెటిక్ న్యూరోపతి అవుతుంది. మంటలు విపరీతంగా రావడం, అసలుకి స్పర్శ ఉండకపోవడం. ఇప్పుడు పేషెంట్ ఏమంటారు? స్పర్శ లేదు కానీ మంటలు ఉన్నాయి. స్పర్శ లేదు, ఇప్పుడు స్పర్శ లేకపోతే మంట కూడా ఉండొద్దు కదా. స్పర్శ లేదు కానీ మంట ఉంది. అట్లా అరికాల్లో మంటలు, తిమ్మిర్లు, మళ్ళీ చేతులు లాగడం, కాళ్ళు లాగడం, ఇట్లాంటివి చాలా మనకు విత్ టైం ప్రోగ్రెస్ పెరుగుతూనే ఉంటుంది. అయితే అట్లా నరాలు డ్యామేజ్ అవుతాయి షుగర్ వ్యాధి ఉంటే. సో డాక్టర్ గారు మీరు చెప్తుంటే హోమియోపతిలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం ఉంటుంది. బట్ కొంచెం సహనంగా ఉండాలి. మందు వేసుకున్న గంటలో తగ్గిపోతుందని మాత్రం మేము చెప్పం. కానీ మీరు చెప్పిన ప్రొసీజర్ కంటిన్యూగా చేస్తే ఏ సమస్యకైనా పరిష్కార మార్గం హోమియోపతిలో ఉంటుందని చాలా క్లియర్‌గా చెప్తున్నారు. సో ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ కూడా చాలా డౌట్స్ ఉండొచ్చు. సో వాళ్ళందరూ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి పర్సనల్‌గా. ఒక్కొక్కళ్ళు ఒక సమస్యతో. ఈరోజు మనం ఒక 5 టాపిక్స్ మాట్లాడుకున్నాం. వెయిట్ లాస్ గురించి, నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పులు. సో ఒక్కొక్కటి షుగర్ గురించి. ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా మిమ్మల్ని డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వచ్చా? ఎటువంటి సమస్య ఉన్నా హోమియోపతిలో దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే మీరు బాధపడకుండా, ఏది సెకండ్ థాట్ లేకుండా హోమియోపతికి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.